యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసుని సిలువ వేసిన రోజున పగలు చీకటి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఆ దేశంలో చీకటి కమ్మెను? జవాబు: యేసుని సిలువ వేసిన రోజున మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు ఇజ్రాయెల్ దేశము అంతటా చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యమాయెను. 2. యేసును సిలువ వేసిన రోజున ఇజ్రాయెల్ దేశంలో గల దేవాలయంలో ఏమి జరిగెను? జవాబు: యేసును సిలువ వేసిన రోజున ఇజ్రాయెల్ దేశంలోని దేవాలయపు తెర నడిమికి పైనుండి క్రిందికి చినిగెను. 3. యేసు సిలువపై ఉండి తండ్రికి ఏమి చెప్పాడు? జవాబు: యేసు సిలువపై ఉండి గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ప్రాణము విడిచెను. 4. యేసు ప్రాణము విడిచినప్పుడు దగ్గర ఉన్న శతాధిపతి ఏమన్నాడు? జవాబు: యేసు ప్రాణము విడిచినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలను చూసి అక్కడనే ఉన్న శతాధిపతి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మహిమపరిచెను. 5. యేసును సిలువ వేయుట చూచుటకు వచ్చిన ప్రజలు ఏ విధముగా వెళ్ళిరి? జవాబు: యేసును సిలువ వేయుట చూచుటకు వచ్చిన ప్రజలు జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనుచు బాధపడుచు వెళ్ళిపోయిరి. 6. అరిమతయియ యోసేపు ఎవరు? జవాబు: అరిమతయియ యోసేపు యెరూషలేములో యూదుల పట్టణపు సభ్యుడు. 7. అరిమతయియ యోసేపు ఎలాంటివాడు? జవాబు: అరిమతయియ యోసేపు సజ్జనుడు మరియు నీతిమంతుడు. 8. అరిమతయియ యోసేపు దేని కొరకు ఎదురు చూచుచుండేవాడు? జవాబు: అరిమతయియ యోసేపు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచుచుండేవాడు. 9. అరిమతయియ యోసేపు ఏం చేశాడు? జవాబు: అరిమతయియ యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి చనిపోయిన యేసు దేహమును తనకిమ్మని అడిగాను. 10. అరిమతయియ యోసేపు యేసు దేహమును ఎక్కడ సమాధి చేసెను? జవాబు: అరిమతయియ యోసేపు యేసు దేహమును తీసుకొని తనని నారబట్టలతో చుట్టి తన కొరకు తొలిపించుకొనిన రాతి సమాధిలో ఉంచెను. 11. యేసు దేహమును ఉంచిన సమాధిలో అంతకుముందు ఎవరి దేహమునైనా ఉంచెనా? జవాబు: యేసు దేహమును ఉంచిన సమాధిలో అంతకుముందు ఎవరి దేహమును ఉంచలేదు. 12. విశ్రాంతి దినము అనగా ఏ వారము? జవాబు: విశ్రాంతి దినము అనగా శనివారము. 13. విశ్రాంతి దినమునకు ముందు రోజును ఏమందురు? జవాబు: విశ్రాంతి దినమునకు ముందు రోజును సిద్ధపరచు దినము అంటారు. 14. గలిలయ నుండి వచ్చిన స్త్రీలు ఏం చేసిరి? జవాబు: గలిలయ నుండి వచ్చిన స్త్రీలు యేసు దేహము వెంట వెళ్ళి యేసును ఉంచిన సమాధిని చూసెను. 15. గలిలయ నుండి వచ్చిన స్త్రీలు యేసు సమాధిని చూచి ఏమి చేసిరి? జవాబు: గలిలయ నుండి వచ్చిన స్త్రీలు యేసు ఉంచిన సమాధిని చూసి వెళ్ళి సుగంధ ద్రవ్యములు పరిమళ తైలములను సిద్ధపరచుకొని విశ్రాంతి దినము అయిన తరువాత అనగా ఆదివారమున యేసు దేహమునకు పూయుటకు ఉండిరి. యేసును సిలువ వేసిన శుక్రవారం రోజున మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు ఇశ్రాయేలు దేశము అంతటా చీకటి కమ్మింది. సూర్యుడు కనపడలేదు, ఎండ లేదు. యేసు పెద్దగా కేక వేసి ప్రాణం విడిచారు.
యేసు ప్రాణం విడిచినప్పుడు భూమి మీద కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగాయి. అవి: ఒకటి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న దేవాలయపు తెర పైనుండి క్రిందికి నడిమికి చిరిగింది. 2, భూమి వణికింది. 3, బండలు బద్దలైనాయి. 4, సమాధులు తెరవబడినాయి. 5, నిద్రించుచున్న అనేక మంది పరిశుద్ధులు వారి శరీరములు లేచెను. శతాధిపతి జరిగిన ఈ విషయములన్నీ చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు అని శతాధిపతి చెప్పాను. శతాధిపతి కూడా దేవుని మహిమపరిచాడు. శిలువపై యేసును చూసి ప్రజలు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చారు. యేసు తెలిసిన వారు, గలిలయ నుండి వచ్చిన వారు యేసుకు జరిగింది చూశారు. యూదయ పట్టణపు సభ్యుడు అయిన అరిమతయ యోసేపు అనబడు వాడు సజ్జనుడు మరియు నీతిమంతుడు. అరిమతయి యోసేపు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తుండేది వాడు. అరిమతయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగి తీసుకుని వచ్చి తన కొరకు తొలిపించుకుని రాతి సమాధిలో యేసు దేహమును ఉంచారు. గలిలయ నుంచి వచ్చిన స్త్రీలు యేసు దేహమును ఉంచిన ప్రదేశము చూచి యేసు దేహమునకు పూయుటకు సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరచుకొనిరి. విశ్రాంతి దినము అయిన తరువాత, అనగా ఆదివారము, యేసు దేహమునకు పూయుటకు వాటిని సిద్ధపరచుకొని ఉంచిరి. థ్యాంక్ యూ.